హలో హాయ్ ఫ్రెండ్స్, నేనైతే వచ్చేసాను ఒక మంచి రెసిపీతో. ఇదైతే చాలా హెల్దీ అండి, అంతే స్ట్రాంగ్గా కూడా ఉంటారు. ఈ కర్రీ అయితే తింటే చిన్నపిల్లలకు కూడా పెట్టండి, చాలా హెల్దీగా స్ట్రాంగ్గా ఉంటారు. అదేమిటంటే నత్తల కూర అండి, నత్త మాంసంతో నత్తల కూర. రెసిపీ వచ్చేసి నత్త కూర ఇగురండి. ఒక్కసారి తింటే అసలు చాలా టేస్ట్గా ఉండిద్ది. సేమ్ డిటో మటన్ కర్రీ టైప్లో ఉండిద్దండి. ఒకసారి చూడండి. ఇదైతే చాలా హెల్దీ అండి. ఇవి మా పొలం దగ్గర మేమైతే చేసుకుని వండుకుంటున్నామండి. ఇది మీకు కూడా చూపిస్తున్నాము, మీరు కూడా ట్రై చేస్తారని. కర్రీ అయితే చాలా బాగుండిద్దండి. చూస్తున్నారు కదా, సేమ్ డిటో ఆ స్టైల్లో అయితే వండండి మీరు. చూడండి, చాలా హెల్త్కి మంచిదండి నత్తల కూర అయితే. సేమ్ డిటో మటన్ కర్రీ లాగా ఉంటారు. ఇది కనుక మీ హస్బెండ్కి చేసి పెడితే కనుక రోజు అసలు ప్రేమగా నత్తలు తెచ్చి భార్యామణికి ఇచ్చి చాలా ప్రేమగా నాకు నత్తల కూర చేసి పెట్టవే అంటారు. అంత బాగుండిద్దండి కర్రీ. చాలా మీ మధ్య ప్రేమ కూడా పెరుగుద్దండో ఈ కర్రీ వండి పెడితే. అంత బాగుండిద్దండి. ఎందుకంటే నత్తల కూర వండాలి కదా, అంటే మన అవసరం ఉండదు కదా. సో చాలా ప్రేమగా ఉంటారండి ఆ కర్రీ వండుతారని. చూడండి, ఇంకా మనకు చక్కగా హ్యాపీగా ఉంటాము. చక్కగా మీరు కూడా వండి పెట్టండి. చాలా సింపుల్గా ఉంటుంది కర్రీ అయితే, ఈజీగా అయిపోద్ది. 5 మినిట్స్లో అయితే అయిపోయిద్ది. ఇది చాలా కుకింగ్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోయిద్ది. ఇది టేస్ట్ కూడా అద్దరిపోయిద్ది. ఇది అయితే చేయడం అయితే చాలా కష్టమండి. నత్తలు ఇప్పుడు అన్నీ మనకి రెడీమేడ్సే కదా, ఏంటంటే మార్కెట్లో అన్నీ చేసి అమ్ముతున్నారు కదా. సో మనం కొనుక్కొని అక్కడ చేపించేసుకొని తెచ్చేసుకోవచ్చు ఇంటికైతే. చాలా హెల్దీ కదా మనకి ఇది. దొరుకుతాయి. ఈ మధ్యన అయితే చాలా కష్టం అండి దొరకడం అయితే. మాకు కూడా అసలు దొరకట్లేదు. ఏదో రోజుకి 1-2 అలా దొరుకుతున్నాయి. ఇదివరకటి రోజుల్లో అయితే రోజుకి వచ్చేసి 2 కేజెస్ 3 కేజెస్ అలా దొరికాయంట. ఇప్పుడైతే అసలు చాలా కష్టమవుతుంది. ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం అనుకుంటా, పాపం అసలు దొరకట్లేదు. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోవచ్చింది. ఇది చాలా బాగుండిద్దండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. లైక్